నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత భావోద్వేగమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తోబుట్టువుల బంధం. అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు. ఈ బంధం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మన జీవితాలను ఎలా మలుపు తిప్పుతుందో, ముఖ్యంగా ఆర్థికంగా, మానసికంగా ఎలా ప్రభావితం చేస్తుందో ఈ విశ్లేషణలో మనం చాలా డీప్గా చూడబోతున్నాం. ఒక చెల్లి మనసును సంతోషపరిచే ఔషధం అన్నయ్య ప్రేమ. ఎంత అద్భుతమైన కోట్ కదా ఇది. మన సంస్కృతిలో ఒక అన్నయ్య స్థానం ఎంత గొప్పదో ఈ ఒక్క మాటల్లో అర్థమైపోతుంది. ఇది కేవలం ఒక మాట కాదు, ఒక స్వచ్ఛమైన ఎమోషన్. ఈ బంధం అనేది కేవలం ఒకే ఇంట్లో పెరగడం కాదు, జీవితాంతం గుర్తుంచుకునే కొన్ని జ్ఞాపకాల ప్రయాణం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రణవ్, సుచిత అనే ఎన్ఆర్ఐ తోబుట్టువుల కథ. 2010లో వీళ్లు వాళ్ల నాన్నగారితో కలిసి యూకొత్తపల్లి బీచ్కి వెళ్ళినప్పుడు పల్లీలమ్మే సీతయ్య అనే పెద్దాయన ₹1 కూడా తీసుకోకుండా వీళ్లకు పల్లీలిచ్చాడు. ఆ చిన్న సాయం వాళ్ల మనసులో ఎంతలా ముద్రించుకుపోయిందంటే ఆ రుణం తీర్చుకోవడానికి ఈ అన్నాచెల్లెళ్ళు 11 తర్వాత అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ఎన్నో కష్టాలు పడి ఆ సీతయ్య కుటుంబాన్ని నాగులపల్లిలో వెతికి పట్టుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అప్పటికే చనిపోయారు. కాని ఆయన కుటుంబానికి ₹25,000 ఇచ్చి ఆనాటి రుణం తీర్చుకున్నారు. ఇది చూస్తే ఏమనిపిస్తోంది? కాలం, దూరం ఇవేవీ అన్నాచెల్లెళ్ళు పంచుకున్న జ్ఞాపకాలను, వాళ్ల మధ్య ఉన్న ఆ ఎమోషనల్ కనెక్షన్ను ఎప్పటికీ చెరిపెయ్యలేవని అర్థమవుతుందిగదా. సరే, పురాణాలు, సినిమాల్లో ఈ బంధాన్ని ఎలా చూపించారో ఇప్పుడు చూద్దాం. ఈ అన్నదమ్ముల, అక్కాచెల్లెల్లా సెంటిమెంట్ అనేది ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్ట్ కథల్లోని బాటా, అన్పు అనే ఇద్దరు సోదరుల కథల దగ్గర్నుంచి ఈరోజు మన టాలీవుడ్లో రామ్ చరణ్ చేయబోయే లేటెస్ట్ బ్రదర్ సెంటిమెంట్ సినిమాల వరకు ఈ థీమ్ ఎప్పటికీ సూపర్ హిట్టే. ఎందుకంటే అది మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక ఫీలింగ్. అయితే సినిమాలు ఎప్పుడూ ఆదర్శవంతమైన బంధాలనే చూపించు. తమిళ సినిమా థర్డ్ వేవ్లో, ముఖ్యంగా మధురై బ్యాక్డ్రాప్ సినిమాల్లో చూస్తే ఈ డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకు వెయిల్ సినిమా తీసుకోండి. అందులో దారి తప్పిన మురుగేషన్ పాత్ర తన తమ్ముడైన ఆదర్శ సోదరుడు కదిర్ మధ్య ఉండే కాంప్లెక్స్ రిలేషన్, కుటుంబ బాధ్యతలు, సోదరుల మధ్య ఎలాంటి అగాధాన్ని, దూరాన్ని పెంచుతాయో చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది. సినిమాల నుంచి కాస్త బయటకొచ్చి వాస్తవ జీవితంలో, కుటుంబంలో ఏదైనా విషాదం జరిగితే దాని వెనుక ఉండే ఆర్థిక, సామాజిక వాస్తవాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఊర్లో ఉండే ఇద్దరు అన్నదమ్ముల కథను మనమిక్కడ గుర్తుచేసుకోవాలి. వాళ్లే అర్జున్, చరణ్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో పెద్దవాడైన అర్జున్ తన చదువు మానేసి కూలి పనులకు వెళ్లి చిన్న తమ్ముడు చరణ్ని పెంచాడు. ఎలిస్కాలర్ అకాడమిక్ రీసెర్చ్ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. ఇంట్లో తండ్రి చనిపోతే అర్జున్ లాంటి పెద్ద కొడుకులు చదువు మానేసి పనుల్లోకి వెళ్తారు. అదే తల్లి చనిపోతే ఆ ఇంటి బాధ్యత మొత్తం కూతుర్ల మీద పడుతుంది. ఇక్కడున్న డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. పేరెంట్స్ చనిపోయిన పిల్లలు 17 ఏళ్లొచ్చేసరికి వాళ్ల స్కూల్ ఎన్రోల్మెంట్ రేటు ఎంత దారుణంగా పడిపోతుందో గమనించండి. ఆ అర్జున్ కూడా సరిగ్గా అలాగే తన భవిష్యత్తును త్యాగం చేశాడు. తమ్ముడు చరణ్కి ఏది కావాలన్నా కష్టపడి తెచ్చేవాడు. తనకు కొత్త బట్టలు కొనుక్కోకుండా తమ్ముడికి కొనేవాడు. కనీసం తనకు ఆకలిగా ఉన్నా సరే నాకు తినాలనిపించడం లేదురా అని అబద్ధం చెప్పి మరీ తమ్ముడికి అన్నం పెట్టేవాడు. పెద్దవాళ్ల ఇలాంటి ఎన్నో త్యాగాల పునాదుల మీదే కదా చిన్నవాళ్ల భవిష్యత్తు నిలబడుతుంది. మరి ఆ బంధం ఒకవేళ అర్ధాంతరంగా ముగిసిపోతే వాళ్ల బాధను ఎవరైనా గుర్తిస్తారా? అదే మన తర్వాతి అంశం, మర్చిపోబడిన సంతాపకులు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ కష్టపడి చదివించిన చరణ్ ఇప్పుడు పెద్ద డాక్టరయ్యాడు. కాని అన్నయ్య మాత్రం ఇంకా కూలీ పనులే చేస్తున్నాడు. చరణ్ తన కొత్త హాస్పిటల్ ఓపెనింగ్ పెడితే అర్జున్ తన దగ్గరున్న పాత బట్టల్లోనే అక్కడికి వెళ్లాడు. అది చూసి చరణ్ ఫ్రెండ్స్ నవ్వుకుంటే సిగ్గుపడిపోయిన చరణ్ కోపంతో అన్నయ్య, ఎందుకిలాంటి డ్రెస్లో వచ్చావు అని అవమానించాడు. నిన్ను చూసి గర్వపడదామనొచ్చారా అని కన్నీళ్లతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భారీ వర్షంలో అర్జున్కి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్కు తీసుకొచ్చారు. డాక్టరైన చరణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ స్ట్రెచ్చర్ మీద రక్తపు మడుగులో ఉన్నది తన అన్నయ్యే అని చూసి షాకయ్యాడు. అన్నయ్య చెయ్యి పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు అన్నయ్యా, నువ్వే నా దేవుడివి. అంటే నువ్వు ఏడిస్తే నాకు బాధరా? చిన్నప్పుడు పడిపోతే నేనే కదా లేపాను, ఇప్పుడు కూడా లేస్తావు అని నవ్వుతూనే కన్నుమూశాడు అర్జున్. ఆ తర్వాత అన్నయ్య జేబులో ఒక చిన్న కవర్ దొరికింది చరణ్కి. నా తమ్ముడు డాక్టర్ అయ్యాడు, ఇక నాకు చచ్చిపోయినా పర్లేదు అని అందులో రాసి ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
ఒక తోబుట్టువు చనిపోయినప్పుడు అది ఎంత పెద్ద ఎమోషనల్ బ్లాస్ట్ లాంటిదో అర్థం చేసుకోవడానికి. కాని సమాజం ఆ బాధను పెద్దగా పట్టించుకోదు. వాళ్లకి వేరే ఫ్యామిలీ ఉంది కదా, త్వరగా మూవ్ ఆన్ అయిపోవాలని ఆశిస్తుంది. కాని బతికి ఉన్నవాళ్ల ఫేస్ చేసే నరకం అంతా ఇంత కాదు. ఇప్పుడు చరణ్ పడే బాధే దీనికి ఉదాహరణ. అన్నయ్య చనిపోతే తాను బతికి ఉన్నానన్న తీవ్రమైన అపరాధ భావన, అంటే సర్వైవర్స్ గిల్ట్, వాళ్లని తినేస్తోంది. ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు మీదపడటం వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్, లేదా మనక్కూడా ఏమైనా అవుతుందేమో అన్న మరణభయం, ఇలా ఎన్నో మానసిక సంఘర్షణలు వాళ్ళెదుర్కొంటారు. ఇన్ని చీకట్ల మధ్యలో కూడా ఒక చిన్న ఆశాకిరణం లేకపోలేదు. ది కంపాషనేట్ ఫ్రెండ్స్ లాంటి సంస్థలు ఏం చెప్తున్నాయంటే, తోబుట్టువులను కోల్పోయినవారు కాలక్రమంలో ఒక పాజిటివ్ మార్పును కూడా కనుగొంటారట. చనిపోయిన వాళ్ల జ్ఞాపకాలను గౌరవించడమంటే బంధాన్ని వదులుకోవడం కాదు, వాళ్ల ఆశయాలకు మరింత దృఢంగా ముందుకు సాగడం అని వాళ్ళు రియలైజ్ అవుతారు. ఈ కోట్ వినండి, ఇది ఎంత పర్ఫెక్ట్గా ఈ ఫీలింగ్ను చెప్తోందో. తల్లిదండ్రులు చనిపోతే మీరు మీ గతాన్ని కోల్పోతారు. కాని మీ తోబుట్టువులు చనిపోతే మీ గతం, వర్తమానం, భవిష్యత్తు ఇలా అన్నింటిలోనూ ఒక భాగాన్ని ఒకేసారి కోల్పోతారు. ఆ లోటును ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. నిజమే, ఆ బంధం విడిపోయినప్పుడు కుటుంబం పంచుకున్న భవిష్యత్తు ఒక్కసారిగా మారిపోతుంది. కాని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమ, ఆ త్యాగాల పునాది, ఆ కృతజ్ఞత మాత్రం శాశ్వతంగా అలానే ఉండిపోతాయి. కాలం ఎలాంటి గాయాన్నైనా మన్పుతుంది, కాని ఆ జ్ఞాపకాల మాత్రం గుండెల్లో ఎప్పటికీ ఒక పదిలమైన స్థానంలో ఉండిపోతాయి. సో ఈ విశ్లేషణను మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబాల్లో ఉన్న ఆ అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్లతో మనం పంచుకున్న గతం శాశ్వతంగా కనుమరుగైపోకముందే ఆ బంధాన్ని మనం ఇంకా ఎలా గౌరవించుకోవచ్చు, వాళ్ళను ఎలా అర్థం చేసుకోవచ్చు, ఆప్యాయంగా పలకరించి ఆ జ్ఞాపకాలను బతికున్నప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు?